పార్వేట అనేది సురేంద్ర శీలం గారి నవల. పార్వేట అంటే మన ఉత్తరాంధ్రలో తెలియకపోవచ్చు, తెలంగాణలో కూడా తెలియదు. ఊళ్ళల్లో తిరణాలు జరిగినప్పుడు మేకపోతుని బలిస్తారు. బలి ఇవ్వడానికి ముందు కర్నూలు జిల్లా ప్రాంతంలో ఏం చేస్తారంటే దాని తోక కోసేస్తారు. అది ఆ పెయిన్తో పరిగెడుతూ ఉంటుంది అన్నమాట. అది బీభత్సంగా పరిగెడుతూ దాని వెనకాల కుర్రాళ్ళు పడి పరిగెత్తి దాన్ని పట్టుకొని నరుగుతారు. అంటే పరిగెత్తే వేట, అదే పారువేట. అంటే భద్రుడు గారు బోల్డంత బడ్డం దించారు కనుక నేను ఇతర విషయాలు కూడా కొన్ని మాట్లాడతాను. ముఖ్యంగా ఈ సభలో ఉన్న రచయితలు అర్నాథ్ గారు, బివి అప్పారావు గారు, గంటేడ గౌరనాయుడు గారు, మా జర్నలిస్టు రంగవజల భరద్వాజ్ గారు, దాసరి రామచంద్రరావు గారు, కత్తి పద్మ గారు, ఎస్ఏ విద్యాసాగర్ గారు, మేము విశాఖ వర్మ అనుకునే ప్రసాద్ వర్మ గారు, వీళ్ళందరూ ఉండడం నాకు ఎంతో బాగుంది. నేను 1978లో అంటే ఒక 46 ఏళ్ల క్రితం విశాఖ వచ్చాను. హైదరాబాద్ ఈనాడులో కొద్ది నెలల ట్రైనింగ్ తర్వాత విశాఖ వచ్చి ఈనాడులో జాయిన్ అయ్యా. అప్పుడు విశాఖపట్నం ఎంత ప్యూర్గా ఉండేదంటే, ఇప్పుడు చెడిపోయిందా అంటే నేను చెడిపోయిందని అనుకుంటున్నాను. ప్యూర్గా ఉండడానికి కారణం రావిశాస్త్రి గారు ఒక్క ఆయనే నడుచుకుంటూ వాళ్ళ అబ్బాయి చెప్పినట్టు నిరాడంబరంగా టక్ చేసుకునేవాడంతే మా ఆఫీస్కి వచ్చి ఒక ప్రకటన, విరసం వాళ్ళ ప్రకటన రాసిచ్చి అడుగున రావిశాస్త్రిని సంతకం పెట్టి ఇలా ఇచ్చి వేయమని అడుగున్నాడు పేపర్లో. న్యాయంగా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళ అక్షరాలు గొలుసుకట్లు రాయాలి. ఆయన అలా ఉండేది కాదు. ఏ అక్షరానికి అక్షరం విడిగా చాలా గుండ్రంగా, మనం ముత్యాల కోవ అంటే అలా ఉంటాయి అన్నమాట. అంటే రావిశాస్త్రి గారి మీద తీసుకొని ఇలా అంటే ఆ నక్షత్రాలను చేతిలో పడతాయా అనిపించేది. అంత బాగుండేది అండి రైటింగ్. అప్పుడు జర్నలిస్టులకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, అందరిని కలుస్తుంటాం కదా. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉందండి అన్నాడు డాక్టర్. న్యాచురల్గా ఉంటుందండి, శ్రీశ్రీ ఈ భుజం చేసి నడిచాడు, రావిశాస్త్రి గారు ఈ భుజం చేసి నడిచాడు, రాంభట్ల కృష్ణమూర్తి ఈ భుజం చేసి నడిచాడు, రాజమౌళి రామచంద్రారెడ్డి ఈ భుజం తట్టేవాడు నన్ను అని అన్న. అది జర్నలిస్ట్కి ఉండే అడ్వాంటేజ్, నాకు కాదు. ఇక్కడ లిటరరీ అట్మాస్ఫియర్ ఎంత బాగుండేదంటే మర్చిపోతారని రాసుకున్న పేర్లు. సరే రావిశాస్త్రి గారు, సరే రావిశాస్త్రి గారు అంటే ఎవరు? పెద్ద వీరభద్రుడు, కాళీపట్నం రామారావు గారు, భూషణం, అల్లం శేషగిరిరావు గారు, తంబు, గణపతిరావు అచ్యుతరామరాజు గారు, శ్రీపతి, చాసో గారు వస్తూ ఉండేవారు విజయనగరం నుంచి, వాకాటి పాండురంగారావు గారు, జ్యేష్ఠ, చందు సుబ్బారావు, చలసాన్ ప్రసాద్, విల్చేర్ నారాయణరావు గారు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి వచ్చేవాడు, త్రిపుర ఇక్కడే ఉండేవారు, పురిపండ, రోణంకి, మేము ఎప్పుడు బరంపురం వెళ్ళినా ఉప్ప లక్ష్మణరావు గారు ఉండేవారు, వంగపండు మా ఆఫీస్కి వచ్చి పాటలు పాడేవాడు, గద్దర్ వచ్చేవాడు. అంటే అప్పటికి అది కైండ్ ఆఫ్ ఏ గోల్డెన్ ఏజ్ అని తెలియదు. ఇక్కడ బాలమల్లి కృష్ణ కచేరీ వెళ్ళినప్పుడు కానీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి కచేరీలకి, పట్టమాల కచేరీలకి వెళ్ళినప్పుడు కానీ అదంతా ఒక వండర్ఫుల్ టైం అనేది. అంత స్పృహ లేదు, మామూలుగా ఇలా ఉందేమో అనుకున్నాం. అయితే అందులో చాలామంది వెళ్ళిపోయారు, ఆ తరం వెళ్ళిపోయింది. కొద్దిమంది ఉన్నారు మహా అయితే గుర్తుగా. ఇప్పుడేంటి అనుకుంటే జనరల్గా డిస్కషన్ జరిగేటప్పుడు, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు సాహిత్యం లేదు, ఎవరు చదవట్లేదు, అంత నాశనం, రచయిత లేరు, ఎవరికి రాయడం రాదు ఇప్పుడున్న వాళ్ళకి, ఉత్త చేతగాని చచ్చుసరికంతా తయారైంది, ఫేస్బుక్ వాళ్ళందరూ వచ్చారు అని ఇలా మాట్లాడుతున్నారు. అలాంటి టైంలో అంటే ముఖ్యంగా సురేంద్ర గురించి అమ్మన్నారు కనుక, తన ఫస్ట్ బుక్ అది, తన వయసు 30 ఏళ్ళు, చాలా మంచి కథలు, చాలా గొప్ప కథలు కూడా. అందుకే రాయలసీమ కన్ఫైన్ అయ్యే మాట్లాడదామని 4 మాటలు చెప్తా. రాయలసీమలో ఈ మధ్య నేను మారుతి పౌరోహితం గారి పుస్తకావిష్కరణకి ఎమ్మిగనూరు వెళ్ళాను. రాయలసీమ వరకు తీసుకుంటే అంటే ఈ తరం మనం అనుకున్న స్వర్ణయుగం తరం తర్వాత నేను చూసింది
కేఎన్వై పతంజలి, నామిని సుబ్రహ్మణ్య నాయుడు, కేశవరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ తర్వాత ఏమైనా గ్యాప్ ఉందా, అంతా శూన్యమేనా అనుకుంటే అలాంటిదేమీ లేదు. చాలామంది కథల్లో, నవల్లో నేను చదివాను. కత్తిపద్మ గారి కథల నుంచి, మల్లెపురం జగదీష్ నుంచి సురేంద్ర శీలం దాకా. వీళ్ళు కాకుండా రాయలసీమకి కన్ఫైన్ అయితే మనం ఒక మారుతి పౌరోహితం, కెంగార్ మోహన్, ఝాన్సీ పాపదేశి, సోదుం శ్రీకాంత్, వివేక్ లంకమ్మల, వేంపల్ల షరీఫ్ అనేవాళ్ళు వచ్చారు. నాకు కనిపించిన మార్పు ఏంటంటే, ఒకప్పుడు మన స్టేట్ని కమ్యూనిస్ట్ ఉద్యమం పట్టి పీడించింది కనుక కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళు, నక్సలైట్లో ఉన్నవాళ్లే రాయాలి. కార్మికులు భూస్వామి ఇంటి వైపు తుపాకులో కర్రలో పట్టుకుని వెళుతూ ఉంటే కథ ముగియాలి. ఆ టైం పోయింది. కొత్త వాళ్ళు వచ్చారు. వీళ్ళకి పెద్ద అభ్యుదయం అని, విప్లవం అని, ఎర్రజెండాలని, విముక్తి అని అలాంటిదేం లేదు. అయితే వాళ్ళు కథలు రాస్తున్నారు. ఝాన్సీ పాపదేశి అనే ఆవిడ బెంగళూరులో ఉంటుంది, చిత్తూరు జిల్లా అమ్మాయి. ఆవిడని చూస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓలా ఉంటుంది. ఆవిడ రాసే కథలన్నీ పరమ దారుణమైన చిత్తూరు జిల్లా పేదరికం గురించి, రైతుల గురించి చాలా మంచి మాటలకు రాశారు ఆవిడ. అలా నాకు వీళ్ళందరూ ఇప్పుడు సురేంద్ర శీలం ఉన్నాడు, అతనికి ఎలాంటి హ్యాంగ్ ఓవర్లు లేవు. పీపుల్స్ వారనో ఇంకోటి అలాంటివి ఏమి లేవు, లేదా తెలియదు. ఈ కొత్త తరం రాసేవాళ్ళు చూస్తుంటే లెఫ్ట్ భావజాలం నుంచి, వామపక్ష పంజరం నుంచి తెలుగు సాహిత్యం లిబరేట్ అయిందా అని అనిపిస్తుంది నాకు. వీళ్ళు జనం పక్షానే ఉన్నారు. వీళ్ళు ఆ పెయిన్ని, ఆ కన్నీళ్ళని అద్భుతంగా పట్టుకున్నారు. అలా అయితే జెండాలే ఎగరేయకుండా, పాస్ట్ హ్యాంగ్ ఓవర్ లేకుండా రాస్తున్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది.